ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మికంగా మృతుడైనటువంటి వ్యక్తి దేవునికి దూరస్థుడు గనుక అతనిలో సమాధానం ఉండదు. పాపంలో జీవిస్తున్న వ్యక్తి ఎగసిపడే సముద్రం లాంటి వాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుణ్ణి ఎరుగని వారు పరిస్థితి అలా ఉంటూ ఉంది. అందుకే నీవు నేను ఎలా జీవిస్తూ ఉన్నాం, నేను పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసులో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఇలా వ్రాసాడు గ్రంథకర్త. ఏమంటాడంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే క్రీస్తు లేకుండా, క్రీస్తు స్వరూపం, క్రీస్తు యొక్క కార్యములు, ఒక వ్యక్తిగతంగా చెప్పాలంటే పరివర్తన చెందిన అనుభవం, ప్రభును నమ్ముకున్న అనుభవము లేకుండా ఇంకా మనము దేన్ని కలిగి ఉన్నా, ఎవరిని కలిగి ఉన్నా జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నదే కానీ మనము మృతులతో సమానము. ప్రియమైన దేవుని బిడ్డ, మనము మన జీవితాన్ని క్రీస్తు ప్రభువుకు మనము సమర్పించుకొని మనము క్రీస్తు కొరకు జీవించేటటువంటి వారిమై ఉండాలి. అలా కాని పక్షమున క్రీస్తు లేకుండా, లేక ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించుకొనకుండా ఇక ఏదున్నా, ఎన్ని ఉన్నా, ఎంత గొప్పవి ఉన్నా అవన్నీ కూడాను శూన్యమే. అందుకే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో భక్తుడైన పౌలు గారు ఇలా వ్రాశాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి. క్రీస్తు కొరకు నేను బ్రతకనప్పుడు, లేక బ్రతకలేనప్పుడు చావైతే లాభము. కింది వచనములు అంటాడు, నేను వెడలిపోయి నా తండ్రితో లేక నా ప్రభుతో ఉందును అంటాడు కదండి. అంటే విశ్వాసి బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి. క్రీస్తు లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు బ్రతికే కాదు, అది జీవితమే కాదు. జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉండొచ్చు, కానీ మనము మృతులకు సమానమైనటువంటి వారిమి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవెలా ఉన్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? క్రీస్తును కలిగి ఉన్నావా? క్రీస్తును కలిగి ఉండి ఆధ్యాత్మికంగా నీవు క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నావా అని నేను పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు లేకుండా నీకు ఏది ఉన్నా అది నీకు క్షేమకరమైనటువంటిది కాదు. ఈ లోక సంబంధమైనవి ఏవి ఉన్నా, ఏవి లేకున్నా, ఎవరున్నా, ఎవరు లేకున్నా క్రీస్తును కలిగి ఉన్నట్లయితే నిజంగా నీవు పరలోక సంబంధమైన వారసుడివే. రోమాపత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో శాంతి మార్గము ఎరగని వారిని, అలాగే క్రీస్తుకు దూరమైన వారికి నిరీక్షణ కూడా ఉండదు కదండి. శాంతి మార్గం అంటే క్రీస్తు చూపించిన మార్గం ఎరగనటువంటి వారికి నిరీక్షణ ఉండదు కదండి. అటువంటి జీవితమే వ్యర్థము అని పౌలు గారి యొక్క మాటలోని భావము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నామకార్థంగా జీవిస్తూ ఉన్నామా, లేక నిజంగా వాక్యానుసారమైన, లేక ప్రభు మన నుండి ఎదురు చూసే జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నామా, కలిగి ఉన్నామా అనేది నేను పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదున్నా, ఏది లేకున్నా క్రీస్తును మాత్రం కలిగి ఉండాలి. బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతకాలి. అలా కాని పక్షమున కదండి చనిపోవటయే క్షేమము. పౌలు అదే ఖచ్చితమైన తీర్మానం తీసుకున్నాడు. క్రీస్తుని ఎరగక మునుపు క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతికాడు. క్రీస్తుని ఎరిగిన తర్వాత ఖచ్చితమైన తీర్మానం తీసుకున్నాడు. వెనకున్న వాటన్నింటినీ విడిచిపెట్టి ముందున్న క్రీస్తు కొరకు, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందుట కొరకు గురి యొద్దకే పరుగుతున్నాను అంటూ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము కదండి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట నీవు నేను మనమందరము కలిగి ఉండాలని ప్రభు పేరట నేను తెలియచేస్తూ ఉన్నాను.
అలా కాని పక్షమున జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంటుంది, కానీ మృతులతో సమానము. అలా ఉండకూడదు. మనము క్రీస్తును కలిగిన వారిమై కదండి, పేరుకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా క్రీస్తుకు మహిమ తెచ్చేటటువంటి బిడలంగా జీవించి దేవుణ్ణి మహిమపరచాలని ఈ కొద్ది మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.